గాంధీ గారిని దారుణంగా హతమార్చారు, అసలు పీస్ చేశారండి. అంటే దానికి ముందర ఏ రెక్కి అయితే చేశారో వాళ్ళు శ్రీలంకలో, ఎలాగైతే ఆయన్ని ఒక ఒక సైనికుడు తన తుపాకీతో చంపాలనుకున్నాడో అవన్నీ కూడా మనం చూసాం. ఇంకొకటండి, ఇట్లా రకరకాలుగా మనకు చాలా మందిని, ఇప్పుడు మీరు పంజాబ్ లో తీసుకుంటే రకరకాల రాజకీయ నాయకులను చంపిన మాట వాస్తవం. ఇట్లా ఈ రోజు ఇది ఏదైతే జరిగిందో, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్తే సరే ఇప్పుడు ఎవరితోనే మాట్లాడాలా, ఎవరిని అడ్డుకున్నారంటే ఏదో గొడవ జరగచ్చు, మాట అనుకోవచ్చు. కానీ తన దగ్గర ఉన్న రాడ్డు, ఆ రాడ్ ఎలా వచ్చింది, అసలు ఆ రాడ్డుని తీసుకెళ్లి కాళ్ళు పగలగొట్టడం ఏంటి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పగలగొట్టడం ఏంటి. రెండో మాట, ఆయన ఆఫీసులో, పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో ఆయన రూమ్ దగ్గరగానే ఇతను సంచరించాడనేది సీసీ ఫుటేజ్ లో కనపడుతుంది. మరి దాని మాట ఏమిటి, అసలు సెక్యూరిటీలో ఎంత ల్యాక్స్ ఉంది. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినట్టు కేంద్ర నిఘా సంస్థలు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా సార్లు హెచ్చరించిన పరిస్థితుల్లో ఎందుకు ఇలాగ జరుగుతోంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయినా కూడా కొన్ని వందల మంది పోలీసులు ఉంటారు. మరి ఆయన ఆఫీసులో మరి ఎక్కడ లోపం జరిగింది, ఎవరెవరు దీంట్లో కుట్రదారులు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏమంటే ఈ మధ్య కాలంలో మీరు చూసిన కొన్ని దాడులు చూడండి. ఏమంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన ఎదుటి వాళ్ళని తిట్టడము, తర్వాత దాడి చేయించుకోవడము, అట్లాగే జోగి రమేష్ గారు ఎదుటి వాళ్ళని తిట్టడము, దాడి చేయించుకోవడము. ఇప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏదో ఒక దాడి చేస్తే తిరిగి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వైసీపీ నాయకులు ఏదైనా కావచ్చు, లేదంటే ఆఫీసులు కూడా అటాక్ చేస్తారు. అది చేసినప్పుడు మాకు విపరీతమైన సానుభూతి రాష్ట్రంలో వస్తుందనే ఒక 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 భ్రమలో వైసీపీ నాయకత్వం ఉందని కూడా నేను అనుకుంటున్నా. ఈ రోజు ఏమంటే ఇది పక్క పులివెందులకు సంబంధించిన కిరాయి హంతకులు, కిరాయి గుండాలు వారు చేసే పనే ఇది. ఏమంటే ఆ రోజు కూడా మీరు చూశారు కదా, అది కోడికత్తి ఏమంటే దయచేసి వినాలి, దయచేసి నాకు టైం ఇచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఏమంటే నాకున్న ఏమంటే ప్రూఫ్లు అన్ని బయటకు వస్తాయి. ఏమంటే ఈ రోజు దాడి చేశారు అంబటి రాంబాబు గారి మీద అన్నప్పుడు ఏ ప్రూఫ్ ఉందండి, ఏ ప్రూఫ్ ఉందండి ఆయన కాలు బాగుంటారని, ఏ ప్రూఫ్ ఉందండి ఆయన ఇల్లు తగలబెట్టారని, ఏ ప్రూఫ్ ఉందండి ఆయన ఇల్లు తగలబెట్టారని మీరు చూసారా? ఎవరైనా అంబటి రాంబాబు ఇంటి తగలబెట్టారని ఎవరైనా చూసారా? పలానా వ్యక్తి తగలబెట్టారని ఎక్కడైనా ఉందా? లేనప్పుడు ఎలా పోరాడతారు? నేనంటున్నా, ఆ రోజు విశాఖపట్నంలో ఇదే జగన్మోహన్ గారి మీద కోడికత్తి కేసు పెట్టారా? కోడికత్తితో దాడి చేసి రాష్ట్రమంతా సానుభూతి ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికలకి వాస్తవం కదా. ఒక నిమిషం కోడికత్తి కూడా ఆ రోజు విశాఖపట్నంలో ఇలాగే ఎయిర్పోర్ట్ లో తన మీద దాడి చేయించుకుని ఆ దాడితోనే 2026 ఎలక్షన్లు గెలిచిన మాట వాస్తవం కదా. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ అన్యాయాలు, జగన్మోహన్ మెలోడ్రామాలు తెలియని రాష్ట్రం సత్యం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది, వైఎస్ఆర్సీ ఆధ్వర్యంలోనే జరిగింది. వైసీపీ గుండానే చేశాడు కూడా ప్రూఫ్ వస్తాయి. ఈ రోజు డిబేట్ జరుగుతుంది, మేము చెప్తున్నాం ప్రూఫ్ బయటకు వస్తాయి. మాకున్న సమాచారం ఇది ప్రూఫ్ తనిగా బయటకు వస్తాయి. ఆ రోజు రాజీవ్ గాంధీ గారి మీద కూడా ఇలాగే మాట్లాడారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఇలా మాట్లాడారు, ఇందిరాగాంధీ గారు ఇలా మాట్లాడారు. సరే ఓకే ఓకే లక్ష్మీకాంత్ రెస్పాండ్ అవ్వండి. సార్ ముందు మీకు ప్యానల్ సభ్యులకు అందరికీ నమస్తే అండి. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? బాంబే విజయ్ బాంబే వేసాడు సార్. ఇది విషయం ఏంటంటే, నేను మొత్తం ఇచ్చాపురం ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి, సిఏ గారితో కానీ మొత్తం కానీ అందరితో ప్రస్తావించి